నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. 12 మంది ఆళ్వారులలో 10వ వారైన కులశేఖర మహారాజు 9వ శతాబ్దానికి చెందిన కేరళ చేరవంశ రాజర్షి. శ్రీకృష్ణ భగవానుని దివ్య దర్శనంతో పులకించి రాజ్యభోగాల కంటే శ్రీకృష్ణ పాదసేవే మిన్నా అని భావించిన ఆయన సింహాసనాన్ని త్యజించి శ్రీరంగానికి చేరుకొని శేష జీవితాన్ని భగవన్నామస్మరణలో గడిపారు. తన అచంచల భక్తిని ఆర్తిని లోకానికి పంచేందుకు ఆయన రచించిన దివ్య స్తోత్రమే ముకుందమాల. సంసార సాగరంలోని జనన మరణాలనే రోగానికి ముకుంద నామస్మరణే ఏకైక దివ్యౌషధమని చాటి చెప్పే ఈ రచన అత్యంత సరళమైన శైలిలో భక్తిరసాన్ని కురిపిస్తూ భక్తులను మాధవ సేవలో తరింపచేస్తుంది. ఈ వీడియోలో మనం ఈ ముకుందమాల స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఖుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. ఓ శ్రీకృష్ణ, శ్రీవల్లభ, వరద, దయాపర, భక్తప్రియ, భవబంధాలను తెంపివేసే కోవిదుడా, నాథ, నాగశయన, జగన్నివాస, ఎప్పుడు నీ నామాలను ఆలపించేటట్లుగా చేయి స్వామి. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగః జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. దేవకీ కుమారుడైన శ్రీకృష్ణుడికి జయము. వృష్ణివంశాన్ని వెలిగించిన కృష్ణుడికి జయము. మేఘల్లా నలుపు వర్ణం అందమైన రూపం ఉన్న కృష్ణుడికి జయము. భూమిపై ఉన్న భారాన్ని తగ్గించడానికి వచ్చిన ముకుందుడికి జయము. ముకుందమూర్ధ్న ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియం తమర్థం అవిస్మృతి స్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. ఓ ముకుంద, నేను నీకు నమస్కరిస్తూ ఒక చిన్న కోరిక అడుగుతున్నాను. నా మీద దయచూపి నా మాట విను. నేను ఎన్ని జన్మలు ఎత్తినా నా మనసు ఎప్పుడూ నీ పాదాల దగ్గరే ఉండేలా నన్ను ఆశీర్వదించు. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతోః కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులతా నందనేనాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. ఓ కృష్ణ, నేను నీకు నమస్కరిస్తున్నది మోక్షం కోసం కాదు, నరకం తప్పించుకోవడం కోసం కాదు, స్వర్గసుఖాల కోసం కూడా కాదు. నాకు ఏ శరీరం ఇచ్చినా నాకు పర్వాలేదు, కానీ నా మనసు ఎప్పుడూ నిన్నే గుర్తు చేసుకునేలా ఉండాలి. అందుకే నేను నీకు నమస్కరిస్తున్నాను. నాస్థా ధర్మేణ వసునిచయేనైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు. ఓ కృష్ణ, నాకు ధర్మం సంపాదించాలి, డబ్బు కూడబెట్టాలి, కోరికలు తీర్చుకోవాలి అనే ఆశలు లేవు. నా పూర్వకర్మల ప్రకారం ఏది జరగాలో అదే జరుగుతుంది. ఈ జన్మలో అయినా వచ్చే జన్మల్లో అయినా నీ పాదాలపై నా భక్తి ఎప్పుడూ తగ్గకుండా ఉండాలి. అదే నా ఒక్క కోరిక. దివి వా భువి వా మమాస్తు వాసు నరకే వా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. ఓ కృష్ణ, నేను స్వర్గంలో ఉన్నా భూమిపై ఉన్నా నాకు పెద్దగా తేడా లేదు. కానీ చివరి క్షణంలో కూడా నా మనసు శరత్కాలంలో వికసించే తామర పువ్వుల్లాంటి నీ అందమైన పాదాలనే గుర్తు చేసుకుంటూ ఉండాలి. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానసరాజహంసః ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఓ కృష్ణ, నేను మరణ సమయానికి నిన్ను గుర్తు చేసుకుంటాను అనుకున్నాను, కానీ ఆ సమయంలో శరీరం బలహీనంగా ఉండి నిన్ను గుర్తు చేసుకోలేకపోవచ్చు కదా. అందుకే ఇప్పుడే నా మనసు అనే హంస
ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎవరూ దూరం చేయలేని బలమైన గూటిలో ఉన్నట్టు నీ పాదాల దగ్గరే ఉండాలి. చింతయామి హరిమేవ సంతతం మంద మంద హసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాదిముని బృందవందితం. నారదుడు లాంటి మహర్షులు సేవ చేసే పరమాత్మ అయిన కృష్ణుడిని, నందగోపుడి కుమారుడైన కృష్ణుడిని, అందమైన చిరునవ్వు ఉన్న కృష్ణుడిని నేను ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాను. కరచరణ సరోజే కాంతి మన్నేత్రమీనే శ్రమముషి భుజ వీచి వ్యాకులే గాధ మార్గే హరి సరసి విగాహ్యా పీయ తేజో జలౌఘం భవమరు పరిఖిన్న ఖేదమద్యత్యజామి. ఈ సంసారం అనే ఎడారిలో తిరుగుతూ నేను చాలా అలసిపోయాను. ఇప్పుడు హరి అనే అందమైన సరస్సు దగ్గరకు వచ్చాను. ఆ సరస్సు చాలా అందంగా ఉంది. అందులో ఆయన చేతులు కాళ్ళు చేపల్లా మెరుస్తున్నాయి. ఆయన భుజాలు అలల్లా కదులుతున్నాయి. ఆ సరస్సు నా అలసట అంతా పోగొడుతోంది. దానిలో స్నానం చేయడానికి సులభంగా ఉంది. అందులోకి వెళ్ళి ఆ పవిత్రమైన నీటిని తాగి నా అలసటను పోగొట్టుకుంటున్నాను. సరసిజ నయనే సశంఖ చక్రే మురభిధిమా విరమస్వచిత్తరంతుం సుఖతరమపరం న జాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం. ఓ నా మనసా, తామర పువ్వుల్లాంటి కళ్ళు ఉన్న శంఖ చక్రాలు పట్టుకున్న శ్రీకృష్ణుడిని ఎప్పుడూ గుర్తు చేసుకో. ఎప్పటికీ ఆయనను మర్చిపోవద్దు. శ్రీహరి పాదాలను గుర్తు చేసుకోవడం లాంటి ఆనందం ఇంకేదీ లేదు కదా. మాభీర్మంద మనో విచింత్య బహుధా యామి స్థిరం యాతనాః నామీ నః ప్రభవంతి పాపరిపవః స్వామీ నను శ్రీధరః ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః. ఓ నా అజ్ఞానమైన మనసా, యమలోక శిక్షల గురించి ఎక్కువగా భయపడకు. మన ప్రభువు శ్రీహరి ఉన్నప్పుడు పాపాలు మనల్ని ఏమీ చేయలేవు. అందుకే సులభంగా లభించే నారాయణుడిని భక్తితో ఎప్పుడూ ధ్యానం చెయ్యి. లోకంలోని అందరి కష్టాలను తొలగించే ఆయన తన భక్తుల కష్టాలను తొలగించడంలో వెనుకాడడు కదా. భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం సుతదుహితృకళత్రత్రాణ భారార్ధితానాం విషమ విషయతో ఏ మజ్జతామప్లవానాం భవతు శరణమేకో విష్ణుపోతో నరాణాం. ఈ సంసారం ఒక సముద్రం లాంటిది. మనుషులు అందులో చిక్కుకొని కష్టాల గాలులతో ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ బాధ్యతల బరువు మోస్తూ లోకసుఖాల్లో మునిగి మునిగి బాధపడుతున్నారు. ఇలా నావ లేకుండా తేలుతూ చాలా కష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి శ్రీమన్నారాయణుడు అనే నావ ఒక్కటే రక్షణ. భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం కథమహమితి చేతో మాస్మగాః కాతరత్వం సరసిజ దృశిదేవే తావకీ భక్తిరేకా నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యం. ఈ సంసారం అనే లోతైన సముద్రాన్ని ఎలా దాటాలి అని భయపడవద్దు. శ్రీహరి పాదాలపై గట్టి భక్తి పెంచుకుంటే ఆ భక్తి ఒక్కటే నిన్ను కష్టాల నుంచి, నరక యాతనల నుండి కాపాడుతుంది. తృష్ణాతో ఏ మదన పవనో ధూత మోహోర్మిమాలే దారావత్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్ పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్చ. ఈ సంసారం ఒక పెద్ద సముద్రం లాంటిది. ఆ సముద్రంలో నీరు అంటే మన కోరికలు. ఆ నీటిని కామం అనే గాలి బలంగా కదిలిస్తుంది. దాంతో మోహం అనే అలలు వస్తూనే ఉంటాయి. ఈ సముద్రంలో భార్య సుడిగుండంలా పట్టుకుని బయటకు రానివ్వదు. పిల్లలు బంధువులు మొసళ్లలా పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఈ భయంకరమైన సంసార సముద్రంలో మేము మునిగిపోతున్నాం. దాటడానికి మార్గం లేక ఇబ్బంది పడుతున్నాం. అందుకే ఓ దేవుడా, నీ పాదాలపై భక్తి అనే నావను ఇచ్చి మమ్మల్ని ఈ సముద్రం దాటించు. మాద్రాక్షం క్షీణ పుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే మాశ్రౌషం శ్రావ్యబంధం తవ చరితం అపాస్యానన్యదాఖ్యానజాతం.
మాస్మార్షం మాధవత్వామపి భువనపతే చేతసాపహ్నువానాన్ మా భూవం త్వత్సపర్యావ్యతికరరహితో జన్మ జన్మాంతరేపి. ఓ జగన్నాథ మాధవ, నీ పాదాలపై ఒక్క క్షణం కూడా భక్తి లేని వాళ్లను నేను చూడను. చెవికి ఎంత బాగున్నా నీ కథలు కాకుండా వేరే కథలు వినను. నీపై నమ్మకం లేని వాళ్ల గురించి నేను ఆలోచించను. ఎన్ని జన్మలు వచ్చినా నీ సేవ లేకుండా నేను జీవించను. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు. కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్చాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షజం. నా కాళ్ళు దేవాలయానికి నడవాలి, నా చేతులు భగవంతుని పూజ చేయాలి, నా మాటలు కేశవుని స్తుతించాలి, నా తల ఆయనకు నమస్కరించాలి, నా కళ్ళు శ్రీకృష్ణుడినే చూడాలి, నా చెవులు ఆయన లీలలనే వినాలి, నా ముక్కు ఆయన పాదాల దగ్గర తులసి సువాసనను పీల్చాలి, నా మనసు ఎప్పుడూ శ్రీధరుడినే ధ్యానం చేయాలి. హే లోకాశృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సామిమాం యోగజ్ఞాః సముదాహరంతి మునయో యామ్యాజ్ఞవల్క్యాదయః అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. ఓ లోకులారా, జననం మరణం అనే వ్యాధికి యాజ్ఞవల్క్యుడు మొదలైన మునులు కనుగొన్న చికిత్సను వినండి. వారు చెప్పిన దివ్యమైన మందు కృష్ణామృతం. దానిని సేవిస్తే ఈ వ్యాధి పూర్తిగా పోతుంది. ఆ ఔషధం చాలా ప్రత్యేకమైనది, ప్రకాశవంతమైనది, మాటల్లో చెప్పలేనంత గొప్పది. హేమత్యాః పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః సంసారార్ణవమాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః నానా జ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్తయధ్వం ముహుః. ఓ మనుషులారా, కష్టాల అలలతో నిండిన ఈ సంసారం అనే సముద్రంలో ఉన్న మీరందరూ వినండి. మీకు ఒక సులభమైన మార్గం చెబుతాను. మిగతా ఆలోచనలు అన్నీ వదిలేసి భక్తితో మనసులో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి. పృథ్వీరేణురణు పయాంసి కణికా ఫల్గుస్ఫులింగో లఘుః తేజో నిస్వసనం మరుత్తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభః క్షుద్రా రుద్రపితామహ ప్రభృతయః కీటాః సమస్తాః సురాః దృష్టే యత్ర సతావకో విజయతే భూమావధూతావధిః. పరమాత్మ అయిన నారాయణుడిని చూసినప్పుడు ఈ భూమి చాలా చిన్న ధూళికణంలా కనిపిస్తుంది. ఈ ప్రపంచం ఒక నీటి చుక్కలాగా ఉంటుంది. అగ్ని చిన్న చుక్కలా, గాలి ఒక శ్వాసలాగా ఉంటుంది. ఆకాశం చిన్న రంధ్రంలా అనిపిస్తుంది. రుద్రుడు, బ్రహ్మ లాంటి దేవతలు కూడా చాలా చిన్నవారిలా కనిపిస్తారు. అంత గొప్పవాడు, అపారమైన మహిమ కలవాడు నారాయణుడు. బద్ధేనాంజలినానతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః కంఠేన స్వర గద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఓ పుండరీకాక్ష, మేము ఎప్పుడూ నీ పాదాలను మనసులో ధ్యానం చేస్తూ ఆనందంగా ఉండాలి. చేతులు జోడించి తల వంచి నీకు నమస్కారం చేస్తూ ఉండాలి. నీ భక్తితో మా గొంతు గద్గదంగా మారాలి. శరీరం ఆనందంతో పులకరించాలి. కళ్లలో ఆనంద భాష్పాలు రావాలి. మేము బ్రతికినంత కాలం ఇలా ఎప్పుడూ నీ భక్తిలోనే ఉండేలా మమ్మల్ని అనుగ్రహించు. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారేణ, హే మాధవా, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్ష మాం, హే గోపీజననాథ పాలయ పరం జానామి న త్వాం వినా. ఓ గోపాల, దయాసముద్రుడా, లక్ష్మీపతి, కంసుడిని సంహరించినవాడా, గజేంద్రుని కాపాడినవాడా, మాధవ, రామానుజ,
మూడు లోకాలు పూజించే గురువా, పద్మం లాంటి కళ్ళు ఉన్నవాడా, గోపికల ప్రియుడా, నన్ను కాపాడు. నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని ఆశ్రయించను. భక్తాపాయ భుజంగ గారుడమణి త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్యముద్రామణి యః కాంతామణి రుక్మిణీ ఘనకుచద్వంద్వైకభూషామణి శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాలచూడామణి. దేవతల్లో శ్రేష్ఠుడు గోపాలుడు అయిన శ్రీకృష్ణుడు మనకు మేలు చేయాలి. ఇతర దేవతల కంటే కృష్ణుడిని ఆశ్రయించడం సులభం. రుక్మిణీదేవికి ఆయన ఎంతో ప్రియుడు. వాళ్ళిద్దరూ మణి వెలుగులాగా ఎప్పుడూ కలిసే ఉంటారు. అందుకే రుక్మిణి మనసుకు ఎంతో ఇష్టమైన కృష్ణుడే మనకు మేలు చేసేవాడు. ఆయన చాలా అందమైనవాడు. ఆ అందాన్ని చూసి గోపికలు మంత్రముగ్ధులై కృష్ణుడిని మేఘంలా భావించి ఎప్పుడూ ఆయననే చూస్తూ ఉంటారు. ఆ కృష్ణ మేఘం గోపికలనే కాదు, మూడు లోకాలన్నింటినీ తన కృపతో కాపాడుతుంది. శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఓ నాలుక, శ్రీకృష్ణుని మంత్రాన్ని ఎప్పుడూ జపించు. అదే మన జన్మను సార్థకం చేస్తుంది. కామం లాంటి చెడు అలవాట్లను జయించడానికి ఇది మంచి మార్గం. ఉపనిషత్తులు కూడా ఈ మంత్రాన్ని గొప్పదిగా చెప్పాయి. జననం మరణం అనే సంసారం నుంచి దాటించగలదు. అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది. సర్వ ఐశ్వర్యాలు ఇస్తుంది. కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనలను కాపాడుతుంది. అందుకే శ్రీకృష్ణ మంత్రాన్ని ఎప్పుడూ జపించు. వ్యామోహ ప్రశమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్యౌషధం దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువని సంజీవనైకౌషధం భక్తాత్యంతహితౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం శ్రేయః ప్రాప్తికరౌషధం పిబ మనః శ్రీకృష్ణ దివ్యౌషధం. ఓ నా మనసా, శ్రీకృష్ణ నామం ఒక గొప్ప ఔషధం లాంటిది. అది మోహాన్ని తగ్గించి మనసుకు శాంతిని ఇస్తుంది. చెడు శక్తులను దూరం చేస్తుంది. సంజీవని మందుల జీవానికి బలం ఇస్తుంది. భక్తులకు మేలు చేస్తుంది. సంసారం అనే భయాన్ని తొలగిస్తుంది. అందుకే ఈ దివ్యమైన శ్రీకృష్ణ నామాన్ని ఎప్పుడూ జపించు. ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేద ఫలాని పూర్త విధయ సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని చ గజ స్నానం వినా యత్పదద్వంద్వాభోరుహ సంస్మృతి విజయతే దేవః సనారాయణః. శ్రీమన్నారాయణుడి పాదాలను గుర్తు చేసుకోకపోతే ఎంత వేదాలు చదివినా ఉపయోగం లేదు. వాటిలో చెప్పిన పనులు చేసినా ఫలితం ఉండదు. పుణ్యకార్యాలు చేసినా లాభం ఉండదు. పవిత్ర నదుల్లో స్నానం చేసినా అది బూడిదలో హోమం చేసినట్టే అవుతుంది. ఏనుగు స్నానం చేసి మళ్ళీ మట్టిలో తిరిగినట్టే భగవంతుని స్మరణ లేకుండా చేసే మంచి పనులన్నీ వృధా అవుతాయి. శ్రీమన్నామ ప్రోచనారాయణాఖ్యం కేన ప్రాపుర్వాంఛితం పాపినోపి హానః పూర్వం వాక్త్రవృత్తాన తస్మిన్ తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం. ఎంత పాపం చేసిన వారైనా నారాయణ అనే పవిత్ర నామాన్ని జపిస్తే సకల శుభాలు పొందుతారు. అయ్యో, నేను ముందే ఆ నారాయణ మంత్రాన్ని జపించలేదు కాబట్టి నాకు ఈ జననం గర్భవాసం లాంటి కష్టాలు వచ్చాయి. మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యా భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ. ఓ మధుకైటభమర్దన, నాకు యోగ్యత లేదు. నీ పాదసేవ చేయడానికి అర్హుడను కాను. అయినా సరే నీ సేవకులలో చివరివాడిగానైనా నన్ను చేర్చు. నీ దాసుల దాసుడిగా ఉండే అవకాశం ఇవ్వు. అంత దయ చూపించు. ఈ జన్మకు అదే సాఫల్యం. నాథేన పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి
యం కంచిత్ పురుషాధమం కతిపయగ్రామేశమల్పాధదం సేవాయై మృగయామహే నరమహో మూకావరాకావయం. ప్రభు, మనకు నాథుడైన మూడు లోకాల అధిపతి అయిన నారాయణుడు ఉన్నాడు. ఆయన మనసుతోనే సేవించగలిగేవాడు. సేవ చేసిన వారికి గొప్ప స్థానం ఇచ్చేవాడు. అయినా మాతో సంబంధం లేని ఒక చిన్న మనిషిని, కొద్దిపాటి లాభం ఇచ్చేవాడిని సేవించడానికి మనం తహతహలాడుతున్నాం. అయ్యో, ఇది ఎంత పెద్ద అజ్ఞానం. మదన పరిహర స్థితిం మదీయే మనసి ముకుంద పదారవిందధామ్ని హరినయన కృశానునా కృశోసి స్మరసిన చక్ర పరాక్రమం మురారేహే. ఓ మన్మధుడా, భగవంతుని పాదాలను ధ్యానం చేస్తున్న నా మనసులో మోహం కలిగించకు. శివుడి కంటి అగ్ని కన్నా ఎక్కువ శక్తి ఉన్న నారాయణుడి సుదర్శన చక్రం శక్తి నీకు తెలియదా? తత్వం బ్రువాణాని పరం పరస్మాత్ మధుక్షరం తీవ సతాం ఫలాని ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే నామాని నారాయణ గోచరాణి. ఓ నాలుక, నేను చేతులు జోడించి అడుగుతున్నాను. పరమాత్మ అయిన నారాయణుడి పేర్లను మళ్ళీ మళ్ళీ జపించు. ఆ నామాలు మంచివారికి అమృతం లాంటి ఫలితం ఇస్తాయి. ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం స్లధసంధిజర్జరం కిమౌషధైః క్లిశ్యసి మూఢదుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబా. ఓ మనసా, ఈ శరీరం బలహీనమైనది. వయసు పెరిగే కొద్దీ ఇంకా బలహీనమవుతుంది. ముసలితనంలో కీళ్ల నొప్పులు లాంటి చాలా రోగాలు వస్తాయి. చివరకు శరీరం క్షీణిస్తుంది. ఎన్ని మందులు తీసుకున్నా రోగం మరణం పూర్తిగా తప్పవు. అందుకే ఈ కష్టాల నుంచి బయటపడడానికి శ్రీకృష్ణ నామం అనే మంచి ఔషధాన్ని జపించు. దారావారా కరవరసుతా తే తనూజో విరించిః స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గః ప్రసాదః ముక్తిర్మాయా జగదవికలం తావకీ దేవకీతే మాతా మిత్రం వలరిపుసుతస్త్యయ్యతోన్యన్న జానే. ఓ కృష్ణ, లక్ష్మీదేవి నీ భార్య, బ్రహ్మ నీ కుమారుడు. వేదాలు నిన్నే స్తుతిస్తాయి. దేవతలు నీ సేవకులు. మోక్షం నీ అనుగ్రహం. ఈ జగత్తంతా నీ మాయ. దేవకీదేవి నీ తల్లి, అర్జునుడు నీ స్నేహితుడు. ఇంత గొప్పవాడైన నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని దైవంగా భావించను. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాదేవ సముద్ధితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. కృష్ణుడు మూడు లోకాల గురువు. ఆయన మమ్మల్ని కాపాడాలి. నేను కృష్ణుడికి నమస్కరిస్తున్నాను. రాక్షసులను సంహరించినవాడు కృష్ణుడే. ఈ జగత్తు అంతా కృష్ణుడి నుంచి వచ్చింది. నేను కృష్ణుడి దాసుడిని. ఈ ప్రపంచమంతా కృష్ణుడిపైనే ఆధారపడి ఉంది. ఓ కృష్ణ, నన్ను కాపాడు. తత్వం ప్రసీద భగవన్ కురు మయ్యనాథే విష్ణో కృపాం పరమకారుణికః కిలత్వం సంసార సాగర నిమగ్నమనంతదీన ముద్దర్థుమర్హసి హరే పురుషోత్తమోసి. స్వామి, నేను అనంతమైన సంసారం అనే సముద్రంలో మునిగి బాధపడుతున్నాను. ఈ దీనుడిపై దయ చూపించు. నీవు ఎంతో కరుణ కలవాడవు. నీవు తప్ప నన్ను ఇంకెవ్వరూ కాపాడలేరు అని నేను నిన్నే నమ్ముతున్నాను. పురుషోత్తముడివైన నీవే నన్ను రక్షించాలి, ఆదుకోవాలి. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. నేను శ్రీమన్నారాయణుడి పాదాలకు నమస్కరిస్తాను. ఎప్పుడూ నారాయణుడిని పూజిస్తాను. ఆయన పవిత్రమైన నామాన్ని కీర్తిస్తాను. శాశ్వతమైన నారాయణ తత్వాన్ని ఎప్పుడూ స్మరిస్తాను. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ, భక్తులకు ఇష్టమైనవాడా, చక్రపాణి, పద్మనాభ, అచ్యుత,
ఇవన్నీ భగవంతుని పవిత్ర నామాలు. ఈ నామాలను జపించే శక్తి మనుషులకు ఉన్నా చాలామంది వాటిని జపించకపోవడం నిజంగా దురదృష్టం. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ ఇవన్నీ భగవంతుని పవిత్ర నామాలు. ఇవి జపించే శక్తి మనుషులకు ఉన్నా చాలామంది వాటిని జపించకపోవడం నిజంగా దురదృష్టం. కేవలం గుర్తు చేసుకున్న మంచి ఫలితాలు ఇచ్చే భగవన్నామాన్ని వదిలేసి కష్టాలు తెచ్చే పనుల్లో, జూదం లాంటి చెడు అలవాట్లలో కాలం గడపడం చాలా బాధాకరం. ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితం సమాహితానాం సతతాభయప్రదం తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీం. అనంతుడు మార్పులేనివాడు. హృదయ కమలంలో ఎప్పుడూ ఉండే శ్రీ మహావిష్ణువును ఎవరైతే ఎప్పుడూ ధ్యానం చేస్తారో వారికి ఆయన కృపతో అన్ని మంచి కోరికలు నెరవేరుతాయి. అలాగే వారు విష్ణువుతో సంబంధమైన అత్యున్నత స్థితిని పొందుతారు. క్షీరసాగర తరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే భోగి భోగశయనీయ సాయినే మాధవాయ మధువిద్విషే నమః. క్షీరసాగరంలో అలల జల్లు వల్ల అక్కడక్కడ నక్షత్రాలు మెరిసినట్టు కనిపించే అందమైన రూపం కలవాడు. శేషనాగశయ్యపై విశ్రాంతిగా ఉన్న మధుసూదనుడైన మాధవుడికి నమస్కారం. యస్య ప్రియౌ శృతిధరౌ కవిలోకవీరౌ మిత్రౌ ద్విజన్మ వర పద్మశరావభూతాం తేనాంబుజాక్ష చరణాంబుజ షట్పదేన రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ. వేదాలను తెలిసినవారు, కవులలో వీరులైనవారు, పద్మము శరము వంటి పేర్లు గల ఇద్దరు బ్రాహ్మణోత్తములు ఎవరికి ప్రియమిత్రులో అటువంటి అంబుజాక్షుని పాదపద్మాలపై వాలిన తుమ్మెద వంటి వాడైన కులశేఖర మహారాజు చేత ఈ ముకుందమాల అనే కావ్యం రచించబడింది. ఇది ముకుందమాల స్తోత్రం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ స్తోత్రం అర్థం PDF డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంకేదైనా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను తెలియజేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.